మా మమ్మీ చాలా ఫ్రస్ట్రేట్ అవ్వడానికి కారణం ఏంటంటే ఈసారి ఉగాదికి కావాల్సిన వస్తువులు పదార్థాలు అది కాదు, ఆడ చేసేది ఇంత, చూపించేది ఇంత. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఇప్పుడు ఇంత నువ్వు ఇంత అవసరంలే. ఏంది ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా. ఇప్పుడు రేపు పండగకి ఏం కావాల్సిన దానికి వెళ్ళి నేను షాపింగ్ చేస్తాను, నీ అవసరం లేకుండా నేను వెళ్ళి షాపింగ్. నేను రమ్మన్నా కూడా రాను, నేను కావాలంటే ఆన్లైన్ లో పెడతాను అన్ని. మారాయి అన్నీ మారాయి. ఆకలిస్తే కిచెన్ వైపు, దాహం వేస్తే బార్ల వైపు చూసే రోజులు పోయాయి. అంటే బోండం కావాలా, కాయ కావాలా? ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. నా దారి రహదారి ఎక్కువ తక్కువ అయితే స్కూటీ కూడా లేకుండా నడుచుకుంటూ పోతావు. మా మమ్మీతో అంతసేపు ముచ్చట్లు పెట్టి నేను రాసుకున్న స్లిప్ ఉంది కదా, అన్ని లిస్ట్ ఒక 14 ఐటమ్స్ ఏవో, ఆ స్లిప్ ఎక్కడో పోయింది. గసగసాలు, బెల్లం, మైదా, ఇంకేమో చెప్పింది మర్చిపోయా. అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? హాయ్, హలో ఎవ్రీవన్. సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ పూజిత. సో ఈరోజు వ్లాగ్లో ఆగండి ఒక్క నిమిషం. మమ్మీరా, ఇంకెందుకు అన్ని నువ్వు చేస్తానన్నప్పుడు నన్ను ఎందుకు పిలుస్తున్నావు? అన్ని నువ్వేనా? నేనే ఏదో పెద్ద పొడిసేస్తాను, సో దున్నేస్తాను. మా మమ్మీ చాలా ఫ్రస్ట్రేట్ అవ్వడానికి కారణం ఏంటంటే ఈసారి ఉగాదికి కావాల్సిన వస్తువులు పదార్థాలు అది కాదు, ఆడ చేసేది ఇంత, చూపించేది ఇంత. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. చింకి చాటంత అంటారు చూడండి. టిపికల్ ఇండియన్ మామ్స్ అందరు ఇట్లానే ఉంటారు. అమ్మాయిలు డిఫికల్ ఏం కాదు, చేస్తానన్నప్పుడు పూర్తి అంత మొత్తం చేస్తే బాగుంటుంది. ఒకటి చేసి అర చేసి వదిలేసి మళ్ళీ ఫస్ట్. ఇప్పుడు అదంతా చెప్పొద్దు, మ్యాటర్ లోకి రా. ఫస్ట్ మ్యాటర్ లో అసలు మ్యాటర్ ఏంటో నాకు చెప్పు నువ్వు ముందు. మ్యాటర్ ఏంటి అంటే నేను ఇప్పుడు బయటికి వెళ్ళి ఇంత, ఇప్పుడు ఆ బయటికి పోయేకి ఇంత ఆ జనాల్లో నిన్నేం కొట్టి ఏం గుంజుకుంటారో చూసుకో, ఇప్పుడు ఎట్లుంటుందో చూసుకో. ఇప్పుడు ఇంత నువ్వు ఇంత అవసరంలే. ఏంది ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా. మేము ఇట్లా స్టైల్ గానే వెళ్తాం. కావాలంటే లుల్లు మాల్కి వెళ్ళి తెస్తాం మామిడికాయలు. లుల్లు మాల్ వెళ్ళొద్దు, చిచి అనొద్దు. వద్దు. లుల్లు మాల్ ఎంత కంటెంట్ అక్కడంతా కంటెంట్ అంతా కలవరం, కలిపి ఉంటాయి అన్ని. భలే చెప్తున్నావు. ఇంతకి ఒక సైడ్ ఉంటుంది. ఓకే ఇప్పుడు అది కాదు, కానీ ఇప్పుడు నేను మనకి తెలుగు సంవత్సరం ఇది, న్యూ ఇయర్ కాదు, అంత మిక్స్డ్ గా కలిపి కొట్టడానికి. సరే, ఇప్పుడు మీరు పదార్థాలు చెప్తే మనం ఏమేమి కావాలో వెళ్ళి తెచ్చి. నువ్వేం చేయాలి అసలు, ఎట్లా చేయాలనుకుంటున్నావు చెప్పు నాకు. షడ్ రుచులతో పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. షడ్ రుచులు అంటే ఏంటివో అవి కూడా చెప్పు. 6 రుచులు చెప్తా. నాకు నేను అంత ఇదేం కాదు. తీపి, ఎవరో పొద్దున రిపీట్ చేసి చూసినట్లున్నారు. ఉప్పు, పులుపు, ఉప్పు, అవి కొంచెం తీపి, వగర, పులుపు, ఉప్పు, చేదు, తీపి. ఎన్ని తీపిలు? కారం చూసారా? 5 6 షడ్రుచులు. ఇంకా దాంట్లో అన్ని మళ్ళీ రకరకాలు వేస్తారు. మనమైతే అవన్నీ ఏం చెయ్యము. వేపపు. సరే, ఇప్పుడు అవన్నీ మనం ఉగాది పచ్చడిలోకి ఏం వేస్తామని అడగలేదు. ఇప్పుడు రేపు పండగకి ఏం కావాల్సిన దానికి వెళ్ళి నేను షాపింగ్ చేస్తాను, నీ అవసరం లేకుండా నేను వెళ్ళి షాపింగ్. నేను రమ్మన్నా కూడా రాను, నేను కావాలంటే ఆన్లైన్ లో పెడతాను అన్ని. మారాయి అన్నీ మారాయి. ఆకలిస్తే కిచెన్ వైపు, దాహం వేస్తే బార్ల వైపు చూసే రోజులు పోయాయి. అప్పో స్మార్ట్ మమ్మీ టెక్నికల్ చెప్పొద్దు. మనం పద్ధతిగా వెళ్ళి మనకి ఏం కావాలని చూసి ఒకటి, నువ్వు వేప పువ్వు మాత్రం కొని తేయకూడదు. ఎక్కడైనా చెట్టు మీద తెంపుకొని తేవాలి. కొడతారు నన్ను. ఎవ్వరు కొట్టారు. నేను ఎప్పుడు ప్రతిసారి అవన్నీ కాదు, కానీ నేను కూర్చుంటాను. నువ్వు నీకేం కావాలో చెప్పి ఇక్కడ కూర్చోరా. కొంచెం షేర్ ఇచ్చాడు వేసుకో కెమెరాకి. నేను పద్ధతిగా కింద కూర్చున్నాను. పండగ అంటే అమ్మాయి చాలా పద్ధతిగా ట్రెడిషనల్ గా ఉంటుంది, అందుకే చుడిదార్ వేసుకున్నాను ఇప్పుడు. అవునవును, చెప్పు మమ్మీ. ఎవరు ఏమో అంటా ఉండరు అక్కడ. చెప్పు ఏంటి? వేప పువ్వు చెట్టు తెంపుకొని రావాలి. ఇక్కడ చూడండి ఏం రాసాను. భూములు పెట్టడం కాదు, ముందు ఓం నమ శివాయ అని రాశాను. నేను ఒకేసారి దేవుడు దిగొచ్చేస్తాడు. యాక్చువల్లీ ఫోన్ లో వాట్సాప్ లో పెట్టించుకొని వెళ్ళేదాన్ని ఎప్పుడు, కానీ ఈసారి పద్ధతి కాబట్టి
ఒక కొత్త సంవత్సరం కాబట్టి కొంచెం కొబ్బరికాయ trend రాయి. మొన్న అసలు ఫోన్ ఈ మధ్య తక్కువ వాడడానికి కారణం ఏంటంటే మొన్న ఎండకి వేడి చాలా ఎక్కువ అయ్యి ఒకరోజు మా ఇంట్లో ఏసీలో గ్యాస్ ఫిల్లింగ్ ప్రాబ్లం ఏదో వచ్చి వాళ్ళు కొంచెం ఒక రోజు లేట్ చేస్తే ఆ రోజు నాకు వేడి ఎక్కువైపోయి ఫోన్ చూసి ఫోన్ వల్ల హెడేక్ వస్తుందేమో అని చాలా ఫీల్ అయిపోయి అందుకని ఫోన్ కొంచెం అవాయిడ్ చేద్దాం, వేడికి ఫోన్ కలిపి వాడకూడదు. అదంతా కలిసి మిక్సీ అంతా ఉందిలేండి. అది ఎక్కువ ఇది అది అంతా ఉంది దాంట్లో. ఏంటిది ఇది? ఏసీ ఎక్కువ రేడియేషన్ అన్ని ఉన్నాయి కాబట్టి అందుకని కొంచెం ఫోన్ దూరం పెడదామని ఫోన్ దూరం పెడుతున్నాను. అందుకే ఇప్పుడు నేను అసలు షాపింగ్ న్యూ ఇయర్ కి కాదు డిసిషన్ తీసుకోవాల్సింది, ఇప్పుడు ఉగాదికి తీసుకో. రెజల్యూషన్ తీసుకున్నాను ఫోన్ కొద్దిగా తక్కువ వాడాలని. అంటే 10 hours వాడితే 5 hours 6 hours వాడాలనుకున్నాను అనమాట. ఇప్పుడు నేను వెళ్తుంటే ఫోన్ తీసుకోకుండా వెళ్తున్నాను. మీరు కూడా ఇలాంటివి ఇన్స్పైర్ అయ్యి నా దగ్గర నుంచి ఫాలో అవ్వండి, ఓకేనా? సో దట్ మీ మమ్మీలందరూ నన్ను కూడా కొంచెం పొగుడుతారు. మీ ఇంట్లో ఎంత చక్కగా మా పిల్లలకి ఎంత మంచి హ్యాబిట్స్ నేర్పిస్తుంది. ఇలాంటివి ఫాలో అవ్వండి, మందు ప్రాంకులు అట్లాంటివి ఫాలో అవ్వకండి, ఓకేనా? సో నెక్స్ట్ ఇప్పుడు మీరు చెప్పేస్తే మేము కొబ్బరికాయ, కోకోనట్ అంటే బోండం కావాలా కాయ కావాలా? ఇలాంటప్పుడే మనం అడుగు ఆచితూచి వెయ్యాలి. పూజకి ఏం చేస్తారో అది. ఓకే, అగరబత్తీలు ఉన్నాయి కదా, అవి కాదన్నీ ఇప్పుడు ఫ్రెష్ తేవాలి. డబ్బులు వేస్ట్ చేస్తున్నావు. పువ్వులు నువ్వు వెళ్తావా నన్ను వెళ్ళమంటావా? నేను వెళ్తాను, చెప్పు. పువ్వులు రాసావా? వేప చెట్టు ఎక్కి వేప పూత తేవాలి. అమ్మ దొరికింది తెస్తాను. నాకు అట్లా దొరికింది తెస్తే కుదరదు, మాక్సిమం ట్రై దొంగతనం చేసి తీసుకురావాలి, దొంగతనం చేసుకొని వస్తేనే అది కరెక్ట్, అట్లాంటివి చెప్పలేదు ఏమి. బెల్లం పక్కన రాసుకో. అదొకటి నితిన్ పాట ఒకటి ఉండాలి కదా, నితిన్ పాట జెనెలియా పాట ఒకటి. ఏం పాట అది? బెల్లం కొట్లో పెడితే బెల్లం ముక్క. ఏంటి వాట్స్ యువర్ ప్రాబ్లం? నెక్స్ట్ కానీ ఆడ బ్రాకెట్ లో రాసుకో. ఏంటి? అక్కడ కిలోనో కిలోన్నర ఒక కిలో రాసుకో. కిలో బెల్లమా? ఇంత ఉగాది పచ్చడి చేయాలి నువ్వు ఇప్పుడు. ఓకే, తర్వాత నెక్స్ట్ చింతపండు 1/2 కిలో. మళ్ళీ అది కూడా ఇంట్లో ఉంది అనకు, కొత్త చింతపండు కావాలి. అక్కడ కూడా షాప్లో అడిగి కొత్త చింతపండే తీసుకురా, తెల్లగా ఉంటుంది కొత్త చింతపండు అప్పుడే. ఓకే, మిరియాలు, కారం వేయాలంటే ఎండు కారమో పచ్చి కారమో వేసేసావు, మిరియాలు వేయాలి. మిరియాలు, ఇంగు వేద్దా? ఇంగు అంత పులిహార కలిపే వాళ్ళకే ఇంగు. ఓకే, నెక్స్ట్ ఇంకేంటి? మామిడికాయ లావు, పెద్ద పెద్ద కాయలు కాదు, ఒగరుగా ఉండాలి, పులుపుగా ఉండకూడదు. రా మ్యాంగో, రా ఏజెంట్, రా మ్యాంగో చిన్నది, చిన్నవి. ఓకే, నెక్స్ట్ మైదా తీసుకో. మైదానా? 1 కిలో. అన్ని ఇంట్లో ఉన్నా చెప్తావేందమ్మా నువ్వు? నాకు అర్థం కాదు. కావాలని నన్ను ఈరోజు జనాల్లో నేను తిప్పలు పడాలని చేస్తున్నావా? అట్లేం కాదు, మరి కొన్ని అవసరంలే, చెప్పు. అంతేనా? గసగసాలు కొంచెం. గసగసాలు అంటే వాళ్ళు ఇస్తారు. గసాలు, అరటిపళ్ళు, ఆకులు, ఒక్కలు, గుమ్మాడిని కట్టడానికి మామిడాకులు. ఏందో చిట్టా రాసినట్టు రాస్తున్నావు. మామిడి కాయ, కాయ కాదు, ఆకులు. చూడవు కట్టలాగా తీసుకురావాలి. నా హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటది, ఇది మాత్రం కాదు, ఏమనుకోకండి. ప్లీజ్ అట్లా చూపించకండి. ధూప్ స్టిక్స్ తీసుకొచ్చి. అవుతుందబ్బా, ధూప్ స్టిక్స్. ఇప్పుడు పోతే ఎప్పుడు వస్తావు? నువ్వు కార్లు గీర్లు వేసుకొని పోద్దు, అక్కడ ప్లేస్ ఉండదు. నేను పార్కింగ్ చేసుకుంటాను. ఎక్కడ పార్కింగ్ కుదరదు, బండి మీద పో. నేను ఎట్లా వెళ్ళాలో నేను ఎట్లా చెప్పేది, నేను కార్ కి తీసి కార్ కుదిరే సమస్య లేదు. నేను ఫిక్స్ అయితే బ్లైండ్ కి వెళ్ళిపోతాను. బ్లైండ్ కి వెళ్ళినా ఒకరి మాట నేను నా దారి రహదారి ఎక్కువ తక్కువ అయితే స్కూటీ కూడా లేకుండా నడుచుకుంటూ పోతావు. చెప్తున్నా, నేను నడుచుకుంటూ వెళ్తాను. పాపం డిఓపి ఎట్లా వస్తారు? కెమెరా మోసుకోవాలి. కారులో అయితే పద్ధతి అవసరం లేదు, చిన్న అది ఊరికే అంతే. ఏంటి అట్లా? అంతే కాదు, అవసరం లేదు. లేదు, కార్ వద్దు, నా మాట విను. బోలో డిఓపిది కూడా బండి ఉంది, బండి మీద వచ్చేస్తా. అట్లా ఎక్కడ ప్యాకింగ్ చేసుకుంటారు, ఎక్కడ కెమెరా పెట్టుకుంటారు? మేము ఏం చేయాలో నువ్వు మాకు చెప్పదు. నువ్వు జస్ట్ నీకు ఏం లిస్ట్ కావాలో చెప్పు. నేను నాకు ఒక ప్లానింగ్, ఒక ఫిక్సింగ్, ఒకటి డిస్టర్బ్ అయిపోతాను. అసలే చాలా డెలికేట్ మైండ్ నాది. అవును, ఆ డెలికేట్ మైండ్ ఇక్కడ ఇంట్లో కూర్చో, నేను పోయి తెచ్చుకుంటా. నీకు ఇంకేమైనా కావాలో చెప్పు. నాకు ఇంకేం డబ్బులు ఎందుకు? డబ్బులు నేను ఫోన్ తీసుకెళ్ళట్లేదు, నా దగ్గర ఫోన్ పేలు ఉన్నాయి, తర్వాత ఇస్తా డబ్బులు.
ఏమి ఇస్తారు ఏ డబ్బులు అమ్మా ఎవరిస్తారు? నాకేమైనా షాప్ వాళ్ళు ఏమైనా తెలుసా ఏంటి? నువ్వు ఎట్లా మాట్లాడు? నేను ఫోన్ పే చేస్తా, ఎంత అయిందో చెప్పు. చెప్పేస్తారు పాపం. నా దగ్గర ఫోన్ తీసుకెళ్ళట్లేదండి డబ్బులు. ఫాస్ట్ లేట్ చేయొద్దు. సరే పో, ఇంకా కానీ ఇంకా నువ్వు కానీ ఇంకా అమ్మ 14 చెప్పావు, ఇంకొకటి ఏమని చెప్పు 15 అయితే. ఇంకొకటి ఏమని చెప్పు. అట్టిపల్లి చెప్పాను కదా. అరటిపళ్ళు రాశాను. యాడ రాసావు? రాశాను ఇక్కడ. మరి ఇంకేంటి? అసలే నేను మళ్ళీ రెండు అరటిపళ్ళు ఆకులు ఒక్కలు రాసావా? ఆకులు ఒక్కలు రాశాను. ఏంటి ఇంతేనా? ఇన్ని ఇచ్చి 500 ఇద్దాం అనుకున్నా. 500? నేను ఇంకా నువ్వు ఎంత ఇస్తావు? చాలా నేను మంచి క్వాలిటీ తెస్తాను. అవును, అన్ని క్వాలిటీ అయినా నాకు తెలుసు. అవేం నేను పెద్దవేం చెప్పలే నీకు. పెద్దవైనా కానీ ఏమైనా కానీ క్వాలిటీ మమ్మీ. అన్ని మిరియాలు ఎంత కేజీ తేవాలా? 10 కేజీలు తీసుకురా, నీకే రోజు వండి పెడతా. వేప పువ్వు కేజీ. అన్ని ఏం కేజీలు కాదమ్మా, అన్ని కొంచెం మనం ఉందే ఇంట్లో తక్కువ మంది, ఇక్కడేమి ఎవరు. మైదా ఎంత చెప్పలేదు. ఇది కూడా కేజీ వద్దా? కేజీ తెచ్చామైదా. ఓకే, గసగసాలు కేజీయా? ఏంటి నువ్వు అన్ని ఎవరికి చిన్న ప్యాకెట్ ఉంటే తీసుకొచ్చి. యుద్ధానికి సిద్ధం. సో గైస్, అలా మా మమ్మీ కారు వద్దు అన్నా కూడా మనం కార్ వేసుకొని ఉగాది షాపింగ్కి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు ఎక్కడ పార్కింగ్ చేసుకోవాలి, అసలు ఎక్కడేమి అమ్ముతున్నారు మనం కొంచెం చూసుకోవాలి. అలా చూసుకొని కొంచెం బేరలాడి ఈరోజు కొనాలి అనమాట. చూద్దాం ఎంత చెప్తారు ఏంటి, ఎక్కడ కొనొచ్చు అని చెప్పేసి కొంచెం ముందుకెళ్దాం. సో గైస్, ఇక్కడికి వచ్చాక పెద్ద ట్విస్ట్ ఏంటంటే మా మమ్మీతో అంతసేపు ముచ్చట్లు పెట్టి నేను రాసుకున్న స్లిప్ ఉంది కదా, అన్ని లిస్ట్ ఒక 14 ఐటమ్స్ ఏవో, ఆ స్లిప్ ఎక్కడో పోయింది. నేను కార్లో చాలా ఎత్తికాను, అది ఇంట్లో మర్చిపోయాను లేదా సర్దుకుంటే ఎక్కడ మర్చిపోయానో తెలీదు, కానీ అదైతే మర్చిపోయాను. బట్ ఆల్మోస్ట్ అంతసేపు రాశాను కాబట్టి నాకు గుర్తున్నాయి అనుకుంటున్నాను. గుర్తున్నావు తీసుకెళ్దాము, లేదంటే మాటలు ఎలాగో తప్ప మనకి. ఇంకా అసలు లేట్ చేయకుండా వెళ్ళి షాపింగ్ చేద్దాం, లేదంటే లేట్ చేస్తే మా మమ్మీ ఇంత లేట్ అయింది అంత లేట్ అయింది అని లెక్కలు కడుతుంది. కాబట్టి రండి. ఎలాగండి వేపు పువ్వు మామిడికాయలు? ఎలాగా వేపు పువ్వు మామిడికాయలు? రెండు కావాలి. ఎలాగా? అయితే 3 50 రూపాయలమ్మా. యాపు మీకు ఎంత కావాలో అంత 20 కాడ నుంచి. 20 కాడ నుంచి అంటే ఫ్రెషే కదా? ప్రజెంట్ ఇప్పుడు తీసుకొచ్చారు. సరే, ఒక 30 రూపాయలకి అది ఇచ్చేయండి. 30 ఇది మామూలుగా మామిడికాయలు ఒక 3 ఇచ్చి 20 రూపాయలు. 50 రూపీస్కి ఇచ్చేయండి. 30 రూపాయలు అంటే ఇందులో వేసాయి మంచివి ఇచ్చి. ఏం తగ్గించారా? ఇంకా అవకాశం ఉంటే నేను ఇచ్చేస్తానమ్మా. అవకాశం లేకపోతే 120. సరే ఇచ్చేయండి, చాలు. తోరణాలు కట్టాలి. 14 చెప్పింది, 3 ఐటమ్స్ తీసుకున్నాం మనం. ఇంకా అట్టిపళ్ళు కొబ్బరికాయ తీసుకోవాలి రండి, అక్కడ ఉంది. 60. ఇవి ఇచ్చేయండి, మంచివి ఇవ్వండి. ఇచ్చేది ఇవ్వండి. అన్ని కలిపి ఇచ్చేయండి 30 రూపీస్కి. ఏం తగ్గిరా? పండి సీజన్ అంటే అంత కాస్ట్లీ ఏమో. చింతపండు కొత్తదేనా? పక్కన కొత్తగా చింతపండు ఎంత చెప్తున్నారు? ఏం తగ్గారా? అసలు చూడండి, ఇచ్చే రేట్ చెప్పండి. సరే ఇచ్చేయండి, 1/2 కిలో ఇచ్చేయండి. ఒక్కలు ఇచ్చేయండి, 10 పీసులది. చిన్న కవర్స్ ఏం లేవా? మంచివి ఇవ్వండి. ఎలాగా? అవి కాదు, అంబిక సైకిల్ ఇచ్చేయండి. ధూప్ ఇచ్చేయండి. కిరాణా షాప్లో తీసుకోవాల్సింది ఉన్నాయి, వాటికి వెళ్ళిపోదాం రండి. అమ్మ బాబోయ్, వేడి. ఇప్పుడు అర్థమైంది మా మమ్మీ కూడదు నేను వస్తాను, తప్పకుండా వస్తాను, నేనే వస్తాను అని గోల్ ఎందుకు చేయలేదు. బాగా ఎస్కేప్ కొట్టింది. పోతే పోన్లే, పిచ్చిది, వెళ్తాను అనుకుంటుంది. దీనికి సరిపోయింది, ఇలాగే పంపించాలి అని చెప్పేసి. ఎంత క్రౌడ్ అండి బాబోయ్. అసలు బేరాలు ఆడింది, నేను ఏమైనా మిగిలిద్దాం అనుకున్నాను, అసలు ఛాన్సే లేదు అక్కడ బేరాలు ఆడడానికి కూడా. ఫుల్ జనాలు. ఇంకా మనం కెమెరా పెట్టేటప్పటికి జనాలు అందరూ ఫుల్ ఉన్నారు. అండ్ అట్ ది సేమ్ టైం
బేరాలు ఆడడానికి అసలు స్కోపే లేదు. పండగ కాబట్టి వాళ్ళు ఫుల్ డిమాండ్ చేసే సీజన్లో ఉన్నారనమాట. ఇంకా కిరాణా షాప్ ఐటమ్స్ కొన్ని చెప్పింది, అవి కొన్ని మిగిలిపోయాయి. మనం వెళ్ళి ఇప్పుడు అవి కొన్ని తీసుకుంటే ఒక పని అయిపోతుంది అనమాట. సో అందుకని జాగ్రత్తగా నిదానంగా చూసుకొని ఇటు నుంచి అటు వెళ్ళి తీసుకుందాం. ఇటు నుంచి వేరే రూట్ నుంచి వెళ్ళొచ్చు, బట్ చాలా 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 ట్రాఫిక్ ఉంది. మొత్తం రోడ్ అంతా బ్లాక్ అయిపోయింది. పోలీసులు కూడా వచ్చారు కంట్రోల్ చేయడానికి ట్రాఫిక్ని. పండగ అంటే జనాలు అందరూ ఇంత షాపింగ్ చేస్తారనమాట. సో మనం కొన్ని కిరాణా ఐటమ్స్ తీసుకుంటే అయిపోతుంది. అండ్ అట్ ద సేమ్ టైం నేను పేపర్ మర్చిపోయాను కదా, సో దాన్ని రివైజ్ చేసుకోవడానికి నాకు ఏదో ఎగ్జామ్కి వెళ్ళినట్టు నేను చదివింది మళ్ళీ ఏంటది అని గుర్తు తెచ్చుకోవడానికి సరిపోయింది. ఎందుకంటే ఏమైనా మర్చిపోతే మళ్ళీ మా మమ్మీ నువ్వు ఒకదాన్ని వెళ్ళావు చూడు, అట్లా చేసావు ఇట్లా చేసావు, ఇది మర్చిపోయావు అది మర్చిపోయావు అని వంకలు పెట్టకూడదు కదా మనకి. సో అందుకని నేను చాలా చాలా రివైజ్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు అలా మనం వెళ్ళేసి కిరాణా షాప్కి వెళ్ళిపోదాం. సో కిరాణా షాప్లో కూడా ఏమేమి కొంటాను అని చెప్పేసి చూసేద్దరు. అక్కడైనా కొంచెం బేరం ఆడి మనం గిట్టుబాటు చేసుకోవాలి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వీటన్నిటిని కరెక్ట్ రేట్కి తీసుకెళ్ళానా లేదా అని ఇంటికి వెళ్ళాక మా మమ్మీ చెప్తుంది అనమాట. సో ఆ రివ్యూ కోసం మనం వెయిట్ చేయాలి. ఇంకా ఏమేమి ఉగాదికి షాపింగ్ మిగిలిపోయింది అండ్ నేను తీసుకునే వాటిలో ఏమైనా తక్కువ అయ్యాయి అనిపిస్తే మీరు నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇయర్ ఉగాదికి అవన్నీ కూడా తీసుకోవడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ అయితే ఇదిగోండి చూడండి, ఇక్కడ కూడా బ్లాక్ రోడ్డు, కార్ వేసుకొస్తే ఇట్లుంటుంది అనమాట. చూడండి ఎలా ఇరుక్కుపోయిందో. సో అదనమాట గైస్, కిరాణా షాప్కి వెళ్ళాక మీకు చూపిస్తాను. ఆ కిరాణా షాప్ అంకుల్ కూడా మనకి ఫ్రెండే చాలా ఇయర్స్ నుంచి. సో కుదిరితే అక్కడ ఆయన ఉంటే ఆయనతో కూడా మాట్లాడిపిస్తాను. కొబ్బరికాయ తీసుకుందాం. ఇది నేను ఈ షాప్కి ఎప్పటి నుంచో వస్తున్నాను అనమాట. ఇక్కడే కొబ్బరికాయ బాగా రౌండ్గా పెద్దగా ఉంది కాబట్టి తీసుకున్నాం. వాటర్ కూడా బాగా గట్టిగా ఉన్నాయి. బై ద వే హలో, మేము వ్లాగ్ షూట్ చేస్తున్నాం. ఈ షాప్కి నేను చాలా ఇయర్స్ నుంచి వస్తున్నాను అనమాట. మా ఏరియాలో షాప్ ఫ్రమ్ చైల్డ్హుడ్, నా చిన్నప్పటి నుంచి వస్తున్నాను. సో ఉగాది షాపింగ్కి ఇక్కడికి వచ్చేసాను. గసగసాలు, బెల్లం, మైదా, ఇంకేమో చెప్పింది మర్చిపోయా. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? మిరియాలు కొంచెం పూరా మిరియాలు. సో థ్యాంక్ యూ అన్నీ వచ్చేసాయి. ఇవి ఇచ్చేయండి సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎంత అయ్యింది చెప్తే? 190. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సో గైస్ అయితే నేను వెళ్ళినప్పుడు అంటే అంకుల్ ఉంటారనమాట షాప్లో. ఆ షాప్ జ్యోతి షాప్ అని చెప్పేసి నా చిన్నప్పటి నుంచి చాలాసార్లు వెళ్ళేదాన్ని అక్కడికి. అంటే ఏరియాలో ఒకటే ఏరియాలో ఉంటే మనకు తెలుస్తాయి కదా, మనకు తెలిసిన కిరాణా స్టోర్స్ అలా ఉంటాయి కదా. సో అలా అనమాట ఆ స్టోర్. కానీ ఆ భయ్య ఉన్నారు. సో ఫస్ట్ వెళ్ళంగానే ఆయన ఏం చెప్పారు తెలుసా? ఈ టిప్ నాకు చాలా బాగా అనిపించింది. సో ఏదో మైక్ డిస్కషన్, కెమెరా డిస్కషన్ ఏదో వచ్చి ఆయన కెమెరా బ్యాటరీ అవుతుంది కదా ఆపండి అని అంటే, లేదు మాకు ఫుల్ బ్యాటరీ ఉందంటే ఆయన చెప్తున్నారు మేము మార్వాడీస్ పీస్ కూడా చాలా కౌంట్ చేస్తాము, చిన్న బిట్ కూడా చాలా కౌంట్ చేస్తాము, బికాజ్ అట్లనే మేము పైసలు సేవ్ చేస్తాము, అట్లనే మేము పైసలు సంపాదిస్తాము అని చెప్పేసి. సో మనం కొన్ని నేర్చుకోవాలి. అంటే కంజూస్గా ఉన్నా కూడా కొన్నిసార్లు అట్లాంటివి నేర్చుకుంటే, అంటే డబ్బులు వెనకాల వేసుకోవాలి అంటే కొంచెం మార్వాడీస్ లాగా ఉండాలి. బికాజ్ మీరు అబ్జర్వ్ చేస్తే గైస్ చాలా వరకు బిజినెస్లో హైదరాబాద్లో అనే కాదు, ఇండియా ఆల్ ఓవర్గా మీరు తీసుకుంటే సక్సెస్ఫుల్ బిజినెస్లో చాలా వరకు అండ్ అట్ ది సేమ్ టైం మీ కిరాణా స్టోర్స్ కానివ్వండి, గోల్డ్ స్టోర్స్ కానివ్వండి, ఇవన్నీ మార్వాడీసే చేస్తారనమాట. సో ఎప్పుడైనా ఎవరైనా మనకి డబ్బులు సేవ్ చేసే టెక్నిక్స్ కానీ అంటే కొంచెం కంజూసే ఇలాంటివి ఎవరైనా చెప్పినప్పుడు. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఎక్కడైనా అందరిలో ఉన్నప్పుడు ఇలాంటివి చేస్తే కంజూస్ అంటారు. బట్ కొన్నిసార్లు మనం కంజూస్ ఉండడంలో తప్పలేదు, కంజూస్ ఉంటేనే డబ్బులు సేవ్ చేస్తామన్నమాట. సో నేను కూడా అలా డబ్బులు ఈరోజు సేవ్ చేశాను. చూద్దాం మా మమ్మీ నేను ఎంత ఖర్చు పెట్టాను అనుకుందో. నేను ఎంత ఖర్చు పెట్టాను, ఉగాది షాపింగ్ ఎంతలో చేశాను. అండ్ ఇంకొకటి ఏంటి తెలుసా గైస్ మీకు, నేను పేపర్ మర్చిపోయి అన్ని 14 ఐటమ్స్ గుర్తుపెట్టుకొని మరీ తెచ్చాను. అది అంత తెలివిగా అంటే అంత గుర్తుపెట్టుకునే పవర్ నాకు ఉంది అనుకోని నేను చాలా ఖుషి ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు ఆల్రెడీ మా మమ్మీ ఫోన్ చేసింది ఏంటి లేట్ అని చెప్పేసి. మా మమ్మీ ఏ ముహూర్తాన కార్ వేసుకెళ్ళొద్దు అనిందో కానీ ఆ రూట్ అంతా బ్లాక్ అయిపోయి ఫుల్ ట్రాఫిక్ గైస్, ఇట్లా రోడ్లో వెళ్ళడానికి కూడా లేకుండే. అండ్ ఇంకొక అమ్మాయి ఎవరో కార్ తీసుకొచ్చి మధ్యలో అడ్డం పెట్టేసింది. అంటే ఇటు 2 సైడ్ రోడ్స్ ఉంటాయి కదా వెళ్ళడానికి రావడానికి, అట్లా లేకుండా ఆమె ఇలా కార్ తీసుకొచ్చి అడ్డం పెట్టేసింది అనమాట. అందరూ ఆమెను తిడుతుండే. సో అలా డ్రైవింగ్ చేస్తారు కాబట్టి అమ్మాయిల్ని
ట్రోల్ చేస్తారు అని నాకు అర్థమైంది. బట్ పర్లేదు, నేను మరీ ట్రోల్ చేసేలాగైతే డ్రైవింగ్ చేయను, కొంచెం బాగానే చేస్తాను. అలా కొంతమంది అమ్మాయిల కోసం అందరు అమ్మాయిల్ని తిట్టకండి, ఓకేనా? మా అలాంటి ఏంజల్స్ కూడా ఉంటారు చాలా చక్కగా డ్రైవింగ్ చేసేవాళ్ళు, జుబ్ అని సింగిల్ హ్యాండ్తో డ్రైవింగ్ చేసేవాళ్ళు కూడా. సో ఇంటికైతే మనం ఆల్మోస్ట్ వచ్చేసాం. సో ఇంటికి వెళ్ళి మమ్మీని అడిగేద్దాం ఏంటి ఎలా ఉన్నాయి, మనం ఎలా షాపింగ్ చేసాం, అన్నీ తెచ్చామా లేదా ఇంకా ఏమైనా మర్చిపోయామా అని చెప్పేసి. లెట్స్ గో. మమ్మీ రా మమ్మీ, నేను అలసిపోయాను మమ్మీ. కొండ పిండి కొట్టి వచ్చావా? అబ్బో, నీకు ఒకటి తెలుసా మమ్మీ, నా పేపర్ ఎక్కడో పడిపోయింది మమ్మీ. ఎక్కడ ఫస్ట్ వెళ్ళగానే పేపర్ ఎత్తుకుంటే దొరకలేదు మమ్మీ. ఇదిగో మమ్మీ. ఇన్ని డబ్బులు ఎక్కడ దాసుకోను నేను? ఆడ కూర్చో, ఏమేమి తెచ్చాను చూపిస్తాను. ఖర్చులు ఎంత కరెక్ట్ పెట్టాను, ఎక్కువ పెట్టానో చెప్దువు కానీ. డబ్బులన్నీ అయిపోయాయి మమ్మీ, 30 రూపాయలు మీకు లేట్రా. ఇట్రా, అక్కడ కూర్చుంటే ఎక్కడ చూపించాలి మేము. నేను ఇవన్నీ కలిపి 190. దేవుడు కాళ్ళు తప్పొద్దు. ఇవన్నీ కలిపి 190. ఏంటివి ఇవి? మిరియాలు, మైదా, బెల్లం, కొబ్బరికాయ, అగరబత్తి. వాయమని ఇంత పెద్ద అగరబత్తి డబ్బా ఎక్కడ పెట్టాను నేను? మార్వాడి అని ఏం చెప్పాడు తెలుసా, డబ్బులు మిగిల్చమని చెప్పాడు, అందుకే కొంచెం కొంచెం. మార్వాడి అన్నకి ఏం నష్టము? ఇది ఆయన చెప్పలేదు, వేరే ధూప్ స్టిక్ షాప్ లో తెచ్చాను నేను, అంతే చాలు, తర్వాత మా మమ్మీ తెచ్చుకుంటుంది అని చెప్పా. ఇదిగో ఇవి సర్లే, అవి 30 రూపాయలు, ఇదంతా 190. మోనికి లెక్కలు చెప్పకూడదు, సర్లే. నువ్వు చెప్పకుండా నాకు తెలుసులే. మామిడాకులు అయితే గోంగూర కట్ట తెచ్చినట్టు తెచ్చావు అబ్బా. మామిడాకులు బాగున్నాయి, లెవెల్ గా బాగున్నాయి, బాగాలేవా? అదే ఒక బొకే ఇచ్చినట్టు తెచ్చావు. ఒక్కలు ఎంత కాస్ట్లీ అయిపోయాయి మా. అవునా? ఒక్క పొడి చీటీలు తేవచ్చు కదా, ఒక్కలు అయితే ఇంట్లో ఉండే. అవునా, నాకు తెలియదు. అవి 500 రూపాయలు అంట. మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకో. అవునులే, 1000 రూపాయలు చెప్పొద్దా? ఇగో వేప పూత ఫ్రెష్. బాబాయ్, ఇదేం వేప పూత? పోసుకొని వచ్చాను. ఇది కోసింది ఇట్లా ఉంటుందా పోస్తా? ఆడవాళ్ళంతా వేసింది తెచ్చావు. నేను అక్కడ పొద్దున్న ట్రై చేశాను, నాకు ఆ కొమ్మలు అందలే. ఇగో పువ్వులు అన్ని మిలాకే. అన్ని మిలాకే ఏంటి? మిక్స్ పువ్వులు అంటావు. మిడిపెట్టు. వాళ్ళందరు గుర్తుపడుతున్నారు. ఫస్ట్ వెళ్ళంగానే కెమెరా పెడుతుంటేనే ఇంకా ఒక ఆంటీ, మీరు గృహలక్ష్మి కదా, మాస్క్ పెట్టుకుంటేనే. మళ్ళీ లాస్ట్ టైం మీరు మా మమ్మీతో వచ్చి కొన్నారు కదా, ఈసారి వచ్చింది మళ్ళీ వచ్చింది కెమెరా పట్టుకుంటున్నారు వాళ్ళ అమ్మే వాళ్ళు. ఇదిగో ఇది అన్న మళ్ళీ వచ్చి నానకూడదు. చింతపండు, కొత్త చింతపండు అడిగావా షాప్ లో? అడిగి తెచ్చిన, తెల్లగా ఉంటుంది. ఏ షాప్కి వెళ్ళావు? మామిడికాయలు 3 తెచ్చిన, చాలా చిన్నవి తెచ్చావా? చిన్నవే. చిన్నవంటే ఇవి కాదు పూస్తా, బగరుగా ఉండాలి. అమ్మ నువ్వు ఇట్లా వంకలు పెట్టద్దమ్మా, ఇవి వగరగానే ఉంటాయి. ఇవి పుల్లగా ఉంటాయి పూస్తా. నేను ఎందుకు ఇంకా మన చెట్లలో అంత కోసి తింటున్నా కూడా మూల పెట్టే వరకు తినకూడదు. ఇది అరటిపళ్ళు. నువ్వు చెప్పినవన్నీ లిస్ట్ అన్ని 14 ఉన్నాయి, లేదేమన్నా మిస్ అయినాయో చూసుకో. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 అన్ని. మమ్మీ పేపర్ పైన నేను ఇంత తెచ్చానంటే నేను ఎంత తెలివైంది. ఏదో మర్చిపోయినట్టు అనిపిస్తుంది. లేదు, అన్ని తెచ్చాను, ఆల్ సెట్. మిరియాలు కూడా తెస్తుంది కదా, మిరియాలు కూడా అందులో ఉన్నాయి. అన్ని తెచ్చాను, ఏది మర్చిపోలేదు, అన్ని తెచ్చాను. దేవుడా, నేను ఇంత తెలివైన దాన్ని చూసాం, అందుకే నేను బాగా చదువుతాను. కార్ తీసుకొని పోయి బాగా ఇరికిచ్చావా? అమ్మ ఒక ఆమె అడ్డం వచ్చింది, చెప్పాను ఆడియన్స్ అందరికి కూడా. చూసారు ఎంత ట్రాఫిక్ ఉంది, అసలు వెళ్ళడానికి లేదు అసలు. అబ్బా చాలా టైర్డ్. కిరాణా షాప్ ఎక్కడ? ఇప్పుడు వెళ్ళి ఏసీ వేసుకొని పడుకోవాలి. నువ్వు ఎండింగ్ చెప్పి ఎండింగ్ నేను చెప్పడం ఏంటి? నువ్వు వెళ్ళి ఆ రచ్చంతా చేసి చేంజ్ చేసి వచ్చావు, నాకేం తెలుసు. ఎండింగ్ చెప్పడం ఎండింగ్ అంటే నువ్వు లైక్ షేర్. అదే చూడండి, ఇంక ఇది చేసింది కదా, రేపు పండగ కూడా తనే చేసేస్తుంది. నేను ఫుల్ రెస్ట్. మమ్మీ నువ్వు చాలా తెలివిగా నన్ను మార్కెట్ లో పంపించి నువ్వు పడుకున్నావు కదా, నువ్వు రిలాక్స్ అయ్యావు కదా మమ్మీ. చూడండి ఎండిపోయిన దానిలో తయారైతే మా మమ్మీ ఫ్రెష్ బుగ్గలు పెట్టుకొని. ఇంకోటి చెప్పనా, నేను వాటర్ ఎక్కువ తాగుతాను కాబట్టి నేను ఎప్పుడు బాగా, నాకు చెమట బాగా పడుతుందండి. అది వాటర్ తాగదు కాబట్టి అంత డ్రై అయిపోతుంది. ఎప్పుడు ఏసీలో ఉండాలి అట్లా. నేనేం అట్లా కదా, కొద్దిగా పని చేసి అట్లానే లోపల నాకు బాగా చెమట వచ్చేస్తుంది. సర్లేండి, ఊరికే ట్రోల్ చేస్తున్నా. రేపు కూడా నేను ఇదే రెస్ట్. ఈ అందానికి మీ ఫేస్ కట్ కి ఇచ్చే వాల్యూ ఎంత సార్ అని చెప్పాలి. ఇంకోటి చెప్పనా, రేపు పని కూడా తనే చేస్తుందండి, అది కూడా ఒక వీడియో తీయమని చెప్పరా ప్లీజ్. ఈ మాత్రం మార్కెట్ తెచ్చి నేను ఏదో పొడి చేసినానంటే నేను ఒప్పుకోను. ఆ పర్సు నేను జాగ్రత్తగా పెట్టుకొని. అవునులే, కమిషన్ మార్కెట్ ఏమో చేసిందండి మొత్తం మీద. నాకు అర్థమైపోయింది మొత్తం మీద.
ఇదిగో తీసుకో అమ్మ, నేను చాలా డబ్బులు మిగిల్చాను కానీ చాలా తక్కువ సరేలే ఇప్పుడు ఫినిషింగ్ చెప్పు. సో గైజ్ అలా నేను ఉగాది షాపింగ్ చేశాను అనమాట. మీకు నా ఉగాది షాపింగ్ నచ్చినట్టయితే, బాగా బేరాలు ఆడాను అనిపించితే మీరు నాకు దయచేసి లైక్ చేయండి. ఇంకా నా షాపింగ్ స్కిల్స్ ని ఇలా షాపింగ్స్ రోజు చేయమని చెప్పరా? ఏవి కావాలన్నా ఇంటికి కావాల్సినవన్నీ షాపింగ్లు అంటే మళ్ళీ తనకు కావాల్సినవి కాదు. బార్గెనింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా అంతేకాకుండా నా వీడియో మీకు నచ్చినట్టయితే పక్కన వాళ్ళకి కూడా కొంచెం షేర్ చేయండి, ఓకేనా? అలాగే మీరు మాత్రం తప్పకుండా నా ఛానల్ నేను విభూషితాన్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? బై బై గైస్.